సింగపూర్లోని స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చేతులు కాళ్లకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రివర్ వ్యాలీ షాప్ హౌస్ లో ఈ ఘటన జరిగింది. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుతో పాటు పలువురు నేతలు ఘటనపై ఆరా తీశారు. పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసి ధైర్యం చెప్పి మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ గాయపడ్డాడు. అతడి చేతులు కాళ్లకు గాయాలయ్యాయి. మరికొందరు చిన్నారులు గాయపడడంతో హాస్పిటల్ కి తరలించారు. సింగపూర్లోని రివర్ వ్యాలీ షాప్ హౌస్ లో ఉదయం 9:45 ఘటన జరిగింది. 15 మంది చిన్నారులతో పాటు 19 మంది గాయపడ్డారు. వారిలో ఒక చిన్నారి చనిపోయాడు. ఈ భవనంలో చిన్నారులకు క్యాంప్ నిర్వహిస్తున్నారు. 2-3 అంతస్తుల్లో మంటలు చెలరేగడంతో సివిల్ డిఫెన్స్ ఫోర్స్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. భవనం లోపల చిక్కుకున్న వారిని రక్షించి బయటకు తీసుకొచ్చింది. పవన్ కుమారుడు మార్క్ శంకర్ చేతులు కాళ్లకు గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో అస్వస్థతకు గురయ్యాడు. ఈ ఘటనకు గల కారణంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉండగా పవన్ కు ఈ విషయం తెలిసిందే. దీంతో కార్యక్రమాలను రద్దు చేసుకుని సింగపూర్ వెళ్లాలని పార్టీ నేతలు ఆయనకు సూచించారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులను కలిసి వెళ్తానని చెప్పిన పవన్ అల్లూరు సీతారామరాజు జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే విషయం తెలిసిన వెంటనే పవన్ సోదరుడు చిరంజీవి దంపతులు, కుటుంబ సభ్యులు సింగపూర్కు వెళ్లారు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. విశాఖ పర్యటనలో ఉన్న పవన్ కి ఫోన్ చేసి అతడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పవన్ కు ధైర్యం చెప్పారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ప్రధాని మోదీ. సింగపూర్లోని స్కూల్లో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలైన విషయం ఆందోళన కలిగించిందన్నారు సీఎం చంద్రబాబు. హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న శంకర్ త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఇక మార్క్ శంకర్ కు గాయాలైన విషయం తెలిసి షాక్ కి గురయ్యానన్నారు మంత్రి నారా లోకేష్. ఈ సమయంలో పవన్ కుటుంబం ధైర్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు లోకేష్. ప్రమాద ఘటన విని షాక్ కి గురయ్యానని చెప్పారు మాజీ సీఎం జగన్. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు జగన్. సమ్మర్ క్యాంపులో అగ్ని ప్రమాదం జరిగి మార్క్ శంకర్ కి గాయాలయ్యాయని తెలిపారు పవన్. అగ్ని ప్రమాదం వల్ల శంకర్ కి ఊపిరితిత్తుల్లోకి పొగ చేరిందన్నారు. తన పెద్ద కొడుకు అకిరా పుట్టినరోజే రెండో కుమారుడికి ఇలా జరగడం బాధాకరమన్నారు. సుమారు 30 మంది చిన్నారులు సమ్మర్ క్యాంపులో ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. మార్క్ శంకర్ ఆరోగ్యంపై ఆరా తీసిన మోదీ, చంద్రబాబు, లోకేష్ ఇతర నేతలకు ధన్యవాదాలు తెలిపారు. సింగపూర్ వెళ్తున్నారని చెప్పారు పవన్. అంతా బాగుంటుంది అనుకున్నాను. చూస్తే ఇప్పుడు తనని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు. బ్రాంకోస్కోపీ పెడతా ఉన్నారు. తన పక్కనే కూర్చున్న క్లాస్మేట్ మొత్తం 3rd degree బర్న్స్, తినికి కూడా కొంత బర్న్స్ అని చెయ్యి మీదను కాలు మీద. లోపల చాలా వరకు స్మోక్ అంతా వెళ్ళిపోయింది గుండెల లంగ్స్లోకి. దానికోసం ఇప్పుడు బ్రాంకోస్కోపీ చేస్తా ఉన్నారు. ఆల్రెడీ ఇంకో పసిబిడ్డ కూడా చనిపోయింది. చాలా బాధ అనిపించింది. సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాద ఘటనపై పవన్ అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.